అన్ని దేశాలకు సంబంధించిన నౌకలు బయటికి రావడానికి అవకాశం ఉంది. ఇప్పటికి కూడా మనలాంటి ఈ ఇండియా, చైనా లాంటి కొన్ని దేశాల నౌకలే కొన్ని బయటకు వచ్చినాయి. సరే, యుద్ధం వల్ల 3-4 నౌకలు మనం కూడా దెబ్బతిన్నాయి. ఇవి కాకుండా అసలు లోపల కొన్ని వందల నౌకలు లోపల ఇరుక్కుపోయి ఉన్నాయి. అవి అటు ఇటు కాకుండా అలా ఉండిపోయింది. ఇప్పుడు అలాంటి నౌకలన్నీ కూడా బయటకు వస్తాయి. వాటిల్లో ఉన్న ఆయిల్ అంతా కూడా ఆయా దేశాలకి సప్లై అవుతుంది. సో ఇంక నుంచి కూడా నార్మల్ స్టేజ్ అనేది రావడానికి అవకాశం ఉంది. కానీ ఎంతవరకు దీన్ని అమలు చేస్తారు? ఇది అమలు చేయాలంటే మొత్తం అక్కడ ఉన్న అమెరికాకి సంబంధించిన నౌకలు ఏవైతే యుద్ధ నౌకలు ఉన్నాయో వాటన్నిటిని ట్రంప్ వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అది కాకుండా అక్కడ లోపల సీ మైన్స్ ఏర్పాటు చేశారు. ఇరాన్ వాళ్ళు యుద్ధ సమయంలో సీ మైన్స్ ఏర్పాటు చేశారు సముద్రంలో. ఆ సీ మైన్స్ అన్నింటినీ కూడా తొలగించాలి. ఆ సీ మైన్ తొలగించడం అనేది చిన్న విషయం కాదు. సరే, రావడం పోవడం అంటే ఫ్రీగా ఉండొచ్చేమో, కానీ ఎలా పడితే అలా రావడానికి ఫ్రీగా ఉండదు. ఏదో కొన్ని మార్గాల్లోనే రావాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే కనుక ఆ సీ మైన్స్ పేరిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ సీ మైన్స్ తొలగించాలి అంటే కనీసం 5-6 నెలలు పడుతుంది. సో ఈ 5-6 నెలలు అమెరికా, రష్యా లాంటి దేశాలు ఈ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఆ సీ మైన్స్ తొలగించడానికి, ఎవరైతే ఇరాన్ ఈ సీ మైన్స్ పెట్టిందో వాళ్ళకి తొలగించే ఎక్విప్మెంట్ లేదు వాళ్ళ దగ్గర. ఇప్పుడు మళ్ళీ అమెరికానో, రష్యానో ఇలాంటి దేశాలు పూనుకుని ఆ సీ మైన్స్ అన్నింటినీ తొలగించాలి. అవన్నీ తొలగిస్తే తప్ప ఫ్రీగా అటు ఇటు ఈ హర్మూజ్ జలసంధిలో మనం రవాణా, మన మాత్రమే కాదు మొత్తం ప్రపంచ దేశాల నౌకలన్నీ కూడా గతంలో లాగా ఫ్రీగా తిరిగే అవకాశం ఉంటుంది. సో ఇదంతా జరగాలంటే ఇంకొక 5-6 నెలలు పట్టే అవకాశం ఉంటుంది. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఇంకొక వారం రోజులు వెయిట్ చేస్తే కనుక పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుంది. శ్రీరామ్ గారు, ప్రపంచ ఆయిల్ మార్కెట్ పై ఒప్పంద ప్రభావం ఎలా ఉంటుంది? అదేవిధంగా ఆయిల్ ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందంటారా? ఆయిల్ ధరలు 80 కన్నా తగ్గే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే $80 కన్నా కూడా తగ్గే అవకాశం ఉంది. బట్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు ట్రంప్ విధానం ఏంటంటే ఒకసారి ఏదో దేశం మీద దాడి చేయడం, ఆ రేట్లు పెంచుకొని వాళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ అంతా అమ్మేసుకోవడం, మళ్ళీ ఒప్పందం చేసుకోవడం, ఆయిల్ రేట్లన్నీ పడిపోయేలాగా చేయడం, మళ్ళీ ఇంకోటి ఏదో దేశం మీద దాడి చేయడం, మళ్ళీ రేట్లు పెరిగిపోయేలాగా చేయడం, వాళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ అంతా అమ్మేసుకోవడం. ఇదొక స్ట్రాటజీ లాగా చేస్తున్నారు అమెరికా వాళ్ళు ఈరోజు చేస్తున్న స్ట్రాటజీ ఇది. సో ఈ స్ట్రాటజీ వల్ల ఈరోజు మనకి హర్మూజ్ జలసంధి ఫ్రీ అయినప్పటికీ కూడా ఇరాన్కి సంబంధించిన, మధ్యప్రాచ్యానికి సంబంధించిన ఆయిల్ బయటకు వస్తున్నా కూడా రేపు పొద్దున మళ్ళీ క్యూబా మీద దాడి చేయొచ్చు. ఇంకో 4 రోజుల తర్వాత క్యూబా మీద దాడి చేయొచ్చు. ఆ తర్వాత ఇంకొక దాడి చేయొచ్చు. అంటే అమెరికా వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుందన్న దాని మీద ఈ క్రూడ్ ఆయిల్ రేట్లు అనేవి ఎలాగుంటాయి అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏంటంటే, కానీ ప్రస్తుతానికి మాత్రం తీసుకోవచ్చు. మనం ఏదైనా కానీ ఈ $80 లోపు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ $80 తాత్కాలికంగా అయినా సరే మొత్తం ప్రపంచ దేశాలన్నింటికి కొంత వెసులుబాటు వస్తుంది. ఆయిల్ మార్కెట్ అనేది ఫ్రీ అవుతుంది. అన్ని దేశాలు కూడా తక్కువ రేటుకి ఆయిల్ ని కొనుక్కోగలుగుతాయి. అంటే శ్రీలంక, ఇందాక నేను చెప్పిన శ్రీలంక, సింగపూరు, లేదంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇలాంటి దేశాలన్నీ కూడా తక్కువ రేట్లో కనుక కొనుక్కోగలిగితే వాళ్ళ దేశాల్లో పరిశ్రమలు కానీ లేదంటే రవాణా వ్యవస్థ కానీ తక్కువ ఖర్చుతోటి నడిపించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా జరుగుతాయి. కొంత రిలీఫ్ అనేది ప్రపంచ దేశాలకు వస్తుంది. ఆయిల్ మార్కెట్ అనేది మళ్ళీ గతంలో ఎలా ఉందో అలా అవుతుంది. దానివల్ల ఇప్పుడు మధ్యప్రాచ్య దేశాలు ఏవైతే ఇప్పుడు దాకా ఆయిల్ ని అమ్ముకోలేక సముద్రంలో పారబోసే పరిస్థితి కూడా కొన్ని దేశాలకు ఉంది. గ్యాస్ ని బయటికి గాలిలోకి వదిలేసే కొన్ని దేశాలు, ఒమన్ లాంటి దేశాలు రెడీ అయిపోయిన గ్యాస్ ఎవరికి పంపించాలో తెలియక గాలిలోకి వదిలేశారు. అలాంటి నష్టం ఇక ముందు జరగకుండా ఉంటుంది. కొద్దిగా అన్ని దేశాలు కూడా కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం. శ్రీరామ్ గారు, ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే భారత్ లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గే అవకాశం ఉందంటారా? మరి ఇది ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఎప్పుడు మన దేశంలో పెంచడమే తప్ప తగ్గించిన దాఖలాలు లేవు. గతంలో కూడా ఇదే ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు రేట్లు తగ్గినాయి. వాస్తవంగా రేట్లు బాగా తగ్గినాయి. ఆ తగ్గిన రేట్ల కన్నా ఇంకా తక్కువకి మనకి రష్యా వాళ్ళు సప్లై చేశారు. కానీ అప్పుడెప్పుడు కూడా పెంచిన రేట్లని తగ్గించలేదు ఎన్డీఏ గవర్నమెంట్. కొత్తగా పెంచలేదు తప్ప ఆల్రెడీ పెరిగి ఉన్న రేట్లు తగ్గించలేదు. ఆయిల్ రేట్లు తగ్గినా కూడా ఆ మేరకు తగ్గించలేదు. ఇప్పుడు గత 4 రోజుల నుంచి కొద్ది కొద్దిగా పెంచారు. ఇప్పుడు దాదాపు ₹5 సుమారుగా పెంచినట్టున్నారు. అయినా కూడా ఈ ₹5 మళ్ళీ తగ్గుతుందా, లేదంటే ఇంతకన్నా తగ్గించే అవకాశం ఉందా అంటే మాత్రం మళ్ళీ అది డౌట్. అది కేంద్ర ప్రభుత్వ విధానాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు యాక్టివ్గా ఇదే రేట్లు కొనసాగించి ఈ డబ్బుల్ని మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి వాడతాం, రోడ్లు వేయడానికి వాడతాం, ఇంకోటి ఏదో బ్రిడ్జిలు కట్టడానికి వాడతాం, ఇలాంటివి ఏదో చెప్పి ఇదే రేట్లు కంటిన్యూ చేసినా కూడా పెద్ద ఆశ్చర్యపోతారు. అందువల్ల ఈ రేట్లకి అక్కడ తగ్గడానికి సంబంధం లేదు. అక్కడ పెరిగితే మాత్రం ఇక్కడ పెంచుతున్నారు తప్ప
అక్కడ తగ్గితే ఇక్కడ తగ్గించట్ల. అందువల్ల రేట్లు తగ్గుతాయి అంటే మాత్రం కొంచెం డౌట్. కానీ గ్యాస్ ధరలు అయితే కొంచెం తగ్గే అవకాశం ఉంది, కానీ పెట్రోల్ ధరలు ఎంతవరకు తగ్గిస్తారు అనేది ఒక డౌట్ ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ.